మా బగళాముఖి వచ్చి ఎంతో కామ్గా నిల్చుందనమాట. ఈ మధ్య సరిగా తినట్ల, ఇవాళ ఎంత బాగా భోంచేసిందో. బగళాముఖి గోవు, బగళాముఖి గోవు, ఏంటి చిన్నారి తిను అలా వెళ్ళింది. ఆనంద భైరవి వచ్చింది. సరే తనకి తినిపించాను. ఆనంద భైరవి, ఆనంద భైరవి, బాగుందా? బాగుందా బంగారు తల్లి? వర్షం పడుతున్నా నిల్చున్నావు. తడిచిపోతున్నా తల్లి. కైలాసవాసునికి జయ జయ. ఆనంద భైరవి గోమాత తనకి ఫుడ్ మిక్స్ చేసి ప్రిపేర్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత భుజించాక ఇలా సేదు తీరిన తర్వాత బయలుదేరింది. నార్మల్గా అయితే అస్సలు కుదురుండవు, బట్ 3 డేస్గా 24 అవర్స్ నిద్రపోతూ ఉన్నాయన్నమాట ఆ షెల్ఫ్లో వెళ్ళి. ఏంటంటే క్లైమేట్ బాగా చల్లబడిపోయింది. ఇక వీటికి షికార్కి వెళ్ళేదానికి ఛాన్స్ లేదు. పాపం చలికి వణుకుతున్నాయని నా టీషర్ట్ని కట్ చేసి ఇచ్చానమాట. అదే లోకం అన్నట్టు పట్టుకున్నాయి. మా పిల్లి బాబు వాళ్ళ అక్క తిను ముగ్గురు ఈ 3 డేస్గా నిద్రపోవడమే సరిపోయింది వీళ్ళకి. ఓ మై గాడ్, ఎవరి వీళ్ళంతా ఇవాళ ఫస్ట్ టైం వచ్చారు? ఆనంద భైరవి నీ వెనకాల చూడు, పెద్ద సంత వచ్చారు. చిటివరాహాస్, చిటివరాహలు. పిల్లి బాబు ఎక్కడికి రా పారిపోతున్నా? ఎవరొచ్చారు? అంతమంది బ్యాచ్ అని నేను పలకరించిన వెంటనే వచ్చి గోడ మీద నుంచి ఎవరి వాళ్ళు అని చూసి మళ్ళీ వచ్చి ఆ టేబుల్ ర్యాక్లో మళ్ళీ నిద్రపోయాడు. పిల్లి బాబు వాళ్ళ అక్క తను, భలే అక్క తమ్ముడు వీళ్ళిద్దరు. చిన్నారి పిల్లులు. చిన్నారి, చిన్నారి, చిన్నారి. అబ్బో ఏంటో అంత నిద్ర. అవతార పక్షి, అవతార పక్షి. ఏరా పిల్లి బాబు, పిల్లి బాబు గుడ్ మార్నింగ్. ఇంకా నిద్ర లేగలేదా? ఇంకొక 4 గంటలు నిద్రపోరా, సరేనా? గుడ్ మార్నింగ్. మియామ్. బచ్చు. బాలాంబిక, ఇప్పుడే వచ్చావా? ఇప్పుడే మీ బామ్మగారు వెళ్ళారమ్మా, వస్తూనే ఉండు. బాలాంబిక, 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 బాలాంబిక తినవా?